108 ఏమిటి సంఖ్య? ఏదైనా మంత్రం చదివితే 108 సార్లు అంటారు. ప్రదక్షిణలు చేసినా 108 సార్లు చేస్తే మంచిదంటారు. ఇది చాదస్తమా, సాంప్రదాయమా, లేదా ఈ అంకె వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? భారతీయుల అద్భుత గణిత పరిజ్ఞానానికి బ్రాండ్ నంబర్ 108. అవును, దిమ్మ తిరిగే పరిశోధనలను భారతీయులు వేల ఏళ్ల క్రితమే ఎలా చేశారు అని చెప్పడానికి ప్రపంచానికి ఇచ్చిన ఎన్క్రిప్టెడ్ కోడ్ 108. ఆలయంలో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి అంటే చదువు రాని వారు కూడా 108 చేస్తే మంచిది అంటారు. రుద్రాక్ష, తులసి ఇలా ఏ మాల తీసుకున్నా 108 పూసలున్నాయా అని గుచ్చి గుచ్చి మరీ అడుగుతాం. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి, మంచిది అంటాడు పురోహితుడు. ఏమిటి 108? కొందరు దేవుడిని నమ్ముతారు, కొందరు నమ్మరు. కానీ అందరూ నమ్మేది సైన్స్. కనుకే అందరూ నమ్మే పరిశోధనలే చేశారు భారతీయ ఋషులు. అవి ఇలాంటి పరిశోధనలు కాదు. అందుకు సరైన ఉదాహరణ ఈ 108. ఈ 108 వెనుక అంతరిక్ష శాస్త్రమే దాగుంది. ఈ భూమి ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది? ఖగోళం అనే వృత్తంలో సూర్యుడు చుట్టూ ఎంత దూరంలో తిరుగుతున్నాడు? వీటన్నిటికీ సమాధానం 108. వేదకాలంలో ఎన్నో అద్భుత పరిశోధనలు జరిగాయి. వాటిలో అంతరిక్ష శాస్త్రం కూడా ఒకటి. సూర్యుడికి భూమికి, చంద్రుడికి భూమికి మధ్య దూరాలు 200-300 ఏళ్ల క్రితమే కనుక్కున్నారని పుస్తకాల్లో చదివాం. కానీ వేదాల్లో ఈ డిస్టెన్స్లు ఎప్పుడో చెప్పేశారు. ఎలా అంటే 108తో. భూమికి చంద్రుడికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు. భూమికి సూర్యునికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లు. సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? అవును, మనం నివసించే భూమి, మన భూమికి ప్రాణాన్నిచ్చే సూర్యుడు, భూమి ఆకర్షణను బ్యాలెన్స్ చేసే చంద్రుడు, అన్నిటి లెక్కలు, అన్నిటి దూరాలు ఈ 108తో లింకప్ అయి ఉన్నాయి. ప్యూర్ ఆస్ట్రనామికల్ సైన్స్. ఊహించారా 108 వెనక ఇంత కథ ఉందని? ఇవన్నీ కాకి లెక్కలు కావు. ఆధునిక సైన్స్ పెద్ద పెద్ద కంప్యూటర్లు, మిషన్లు, శాటిలైట్లతో కనిపెట్టిన గ్రహాల దూరాలకి వేదకాలంలో భారతీయ ఋషులు 108 కోడ్తో చెప్పిన ఈ డిస్టెన్స్లకి కరెక్ట్గా సరిపోయాయి. మరి ఎవరు గొప్ప? ఇక్కడితో ఆగిపోతే మనం భారతీయులం ఎలా అవుతాం? మన జీన్స్లోనే ఫిలాసఫీ ఉంది, సైన్స్ ఉంది. ఆయుర్వేదం అందరికీ తెలిసిన వైద్య గ్రంథం. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో 108 మర్మస్థానాలు ఉంటాయి. ఈ మర్మస్థానాలే మన శరీరంలో అన్ని భాగాలకు ప్రాణాన్ని సరఫరా చేసే శక్తి ఉత్పత్తి కేంద్రాలు. మర్మకళ అని ప్రాచీన కేరళ యుద్ధ కళ ఒకటి ఉంది. వాళ్ళు మన మర్మాల మీద దాడి చేసి ఆ పాట్లు పనిచేయకుండా చేయగలరు. శ్రీచక్రం వినడమే కానీ శ్రీచక్రం అంతరార్థం ఏంటో చాలామందికి తెలియదు. సృష్టి రహస్యానికి బ్లూ ప్రింట్ అది. శ్రీచక్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. మొత్తం 108. పాజిటివ్, నెగిటివ్ కలిస్తే ఎనర్జీ, శక్తిని ఉత్పత్తి చేసే ప్రాచీన యంత్రం అది. శ్రీచక్రం ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీలను పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుందని విశ్వాసం. జ్యోతిష శాస్త్రం కొంతమంది వల్ల అది మూఢనమ్మకం అన్న మచ్చ పడింది. కానీ జ్యోతిషం అంటే కంప్లీట్ సైన్స్, కంప్లీట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. దీనికి 108కి సంబంధం ఏంటి అంటే మనిషిలోని బిహేవియర్లకు సూచికలు. ప్రతి మనిషిలోనూ వారి వారి ప్రవర్తనలకు సూచికలు 27 నక్షత్రాలు. మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రం, ఏ గ్రహం ఈ భూమి మీద ప్రభావం చూపిస్తాయో వాటి ప్రవర్తనలే మన జాతకాల మీద, మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. అశ్వని, భరణి ఇలా 27 నక్షత్రాలు. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు. 27 నక్షత్రాలని ఈ 4 పాదాలతో గుణిస్తే అక్కడ 108 వస్తుంది. ఆధునిక మానసిక తత్వశాస్త్రం కూడా మనిషిలో ముఖ్యమైన బిహేవియర్లు 108 ఉంటాయని చెబుతుంది. మన ఆలోచనల వల్ల తీసుకున్న నిర్ణయాలే మన జాతకం, మన భవిష్యత్తు. ఆ జాతకాన్ని చెప్పే శాస్త్రమే జ్యోతిష్యం. భారతీయ జ్యోతిష్యంలో 12 రాసులు, 9 గ్రహాలు ఉంటాయి. 12ని 9తో గుణిస్తే మళ్ళీ 108.
మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనిషి సగటున ప్రతిరోజు 21,600 సార్లు శ్వాస తీస్తాడు. అందులో 10,800 సూర్యాంశ అంటే ప్రాణశక్తి, 10,800 సార్లు చంద్రాంశ అంటే మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ అనుకోవచ్చు. ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదలడం అన్నమాట. 10,800ని 100తో భాగిస్తే 108. భరతముని నాట్యశాస్త్రంలో చేతులు కాళ్ళు కలిపి చేసే నాట్య భంగిమలు 108 ఉంటాయి. ఈ ఒక్కో భంగిమ ఒక్కో సంకేతాన్ని చెప్తూ ఉంటుంది. నటరాజస్వామి చేసే నాట్య భంగిమలు కూడా 108. అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. వాస్తవానికి మన మొత్తం పురాణాలు 108. మన ఉపనిషత్తుల సంఖ్య 108. భగవద్గీతలో అధ్యాయాలు 18. భారతంలో పర్వాలు 18. మన ఇంట్లో ఆలయాల్లో అష్టోత్తర శతనామావళి అంటాం. అంటే 108 సార్లు నామం జపించాలని. భారతీయ కాల గణన ప్రకారం 4 యుగాలు కలిపి 43,20,000 సంవత్సరాలు. ఇది 108 అనే సంఖ్యతో భాగించబడుతుంది. ఇలా అంతరిక్ష శాస్త్రం మొత్తం 108తో ముడిపడి ఉంది. అందుకే ఆ నెంబర్కి మన ప్రాచీన ఋషులు అంత ప్రాధాన్యతనిచ్చారు. మరి ఈ సైన్స్ సామాన్యులకు చేరేదలా? విద్యార్థి లేని విద్యకు విలువ లేదు. తాము కనుక్కున్న ఈ అంశాలు నిత్యం ప్రజల మధ్య నలగాలి. మనం ఉంటున్న భూమికి, అంతరిక్షానికి, సృష్టికి, సృష్టికర్తకు ఉన్న ఈ 108 సంబంధం తరతరాల విద్యగా మారాలి. అందుకే వైదిక విధానంలో 108కి ప్రాధాన్యత ఇచ్చారు. పూజ చేస్తే 108 పువ్వులు, జపం చేస్తే 108 పూసల మాల, ప్రదక్షిణలు చేస్తే 108. ఇలా ప్రతి దైవిక అంశంలో 108 అనే సంఖ్య నలిగేలా చేశారు. అప్పట్లో ఈ 108 గురించి పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు ఈ సైన్స్ వండర్ని చెప్పేవారు కరువయ్యారు. ఈ 108 సంఖ్యని బౌద్ధులు, జైనులు, సిక్కులు వీరు కూడా దైవికంగానే భావిస్తారు. తపస్సులో 108 మానసిక స్థాయిలు ఉంటాయి. మనలోనే ఉన్న దేవుణ్ణి గుర్తించడానికి మనలో ఉన్న ఆత్మ 108 మెట్లు దాటాలని బౌద్ధుల నమ్మకం. అది మన 108 వెనుక ఉన్న రహస్యం.